ఒక ఒక అనే మాట పడదు, ఒక న్యాయ విచారణ. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. రాత్రికి మరొక ప్రశస్తమైనటువంటి ఆరాధన మనం కలిగి ఉన్నాం. వీడియోలో మరి రాత్రికి జమ అవుతారని ఆశపడతా ఉన్నాం. కనుకనే మనము పునరుద్ధానం కొరకు ఎదురు చూడవలసిన పని లేదు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం కొరకు మనం ఎదురు చూడవలసిన, కానీ యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు మనము ఎదురు చూడాలన్నాడు. సిలువను చూస్తూ యాయో అని నువ్వు అనుకోవాల్సిన పని లేదు. కానీ ఒకటే చెప్తాడు, ఆయన రాకడ కోసం మనము ఎదురు చూడవలెను, అంతే. అదే మిగిలిందంట. సంఘానికి మిగిలిందేంటి? అంతే. సంఘానికి మిగిలింది అది ఒక్కటే. మీరు చాలా మంది వేల సంగతులు, కానీ నిజంగా మిగిలింది రాకడ మాత్రమే. రాకడతో ఇంకేమీ మిగలదు. రాకడతో మీకు అర్థమవుతుందా? ఏమైనా హల్లెలూయా. కేవలము రాకడ కొరకు మాత్రమే మనము ఎదురు చూడవలెను. వాక్యం యొక్క దీపకాంతిలో సంఘము సంచరించవలెను. ఏ దీపకాంతిలో? వాక్యం యొక్క దీపకాంతిలో సంఘము సంచరించాలటండి. అదే నిజమైన వెలుగు. సూర్యచంద్రులు మరి కరెంటు వెలుగులు నిజం కావా? అవి కృత్రిమ వెలుగులు. సూర్యుడు కూడా కృత్రిమమే. ఒక దినం ఉండడు కనుక. ఈ కరెంటు ఒక దినము ఆయన పెట్టాడు, ఆయన తీసేస్తాడు ఆ వెలుగులు. ఇది మానవుడు పెట్టాడు, మానవుడు తీసేస్తాడు. ఈ వెలుగు మానవుడు, ఆ వెలుగు కానీ దేవుంది, సూర్యుని వెలుగు. కానీ నిజమైన వెలుగు దేవుంది. సంఘము వాక్యం యొక్క దీపకాంతిలో సంచరించాలంట. నిశాచర జీవులు ఉంటాయి, అవి వెలుగు లేకుండా చీకట్లో సంచరిస్తాయి. నిశాచరం అంటే ఏంటి? రాత్రులు. నేను ఆ జీవుల్ని జూలో చూపించాడు ఆయన. ఏ జీవి ఇలా రాశారేంటి అని అడిగాను. ఈ రాత్రి సంచరించే జీవులు ఏంటి అన్నాడు. ఒక ఆయన ఉంటాడు అక్కడ, అతను అడిగారు అనమాట. నిశాచర జీవులు అటండి అవి పగలో రాత్రుల్లో సంచరిస్తాయి. కానీ మానవుడు పగలో రాత్రి. కానీ నిజానికి దేవుడు రాత్రిని మనిషికి విశ్రాంతి కొరకు ఇచ్చాడు. పగలంతా పనిచేసి రాత్రి పడుకో, 6 రోజులు పనిచేసి 7వ రోజుని విశ్రాంతి తీసుకో. కానీ మానవుడు వినడు. అందుకనే ఇంత అవస్థల పాలైపోయింది బ్రతుకు. ఇప్పుడు అర్థమవుతుందా? 6 రోజులు జీవనోపాధి చేసుకో, 7వ నాడు నా సన్నిధిలో నా కొరకు నువ్వు కనబడు. అప్పుడు నీ కొరకు నేను కనబడతాను. అప్పుడు నేను నీతో మాట్లాడతాను. నీ జీవితాన్ని నేను నా వాక్యమూలంగా సరి చేస్తాను. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. పర్లేదా? ఎక్కడ సంచరించాలండి? వర్తమానమునికి పైగా జీవించవద్దు. ఎక్కడ జీవించకూడదు? వర్తమానము. ప్రవక్త ఆ కాలమునకు వర్తమానం యొక్క రుజువై ఉన్నాడట. ప్రవక్త ఏమైనాడు? ఈ కాలమునకు ఈ ప్రవక్త వర్తమానం యొక్క రుజువు. ప్రవక్త వర్తమానం తెచ్చాడు, అంతవరకే. అదే డ్యూటీ అవుతుంది. తెచ్చుకొని మనకి ప్రవచించి ఏం చేస్తాడు? వర్తమాన సంఘానికి ఇచ్చి ఏమవుతాడు? తన పని తను ముగించుకున్నాడు. 100% ముగించుకుని ఏమయ్యాడు? కనుమరుగైపోతాడు, అదృశ్యమైపోతారు అన్నాడు. దృశ్యం మంది కనబడి అదృశ్యమైపోతారు, కనుమరుగైపోతారు. కానీ వర్తమానం మాట్లాడుతుంది. చూసారా? ఆయన ఇల్లు కూడా 80 ఏళ్ళకి వర్తమానం ఏం చేస్తుంది? వర్తమానము. కవి ఒక పాట రాస్తాడు. కవి ఉంటాడా? ఏమండి? ఏ తీగ పువ్వును ఏ కొమ్మ అని పాడు. ఆ కవి చచ్చిపోలేదా? ఇప్పుడు ఆ పాట ఏం చేస్తుంది? మరో చెత్త సినిమాలో మనం విన్నాం కదా. అది ఇంకా మాధురి ఇంకా అది పాడుతూనే. కానీ ప్రవక్త చచ్చిపోయాడు కదా. మరి ఇంకా ఏం చేస్తుంది? స్వరమో తన ప్రజలతో మాట్లాడుతుంది. అది దానికి ఉన్న శక్తి. మీకు అది ప్రయాణిస్తుంది. మన జీవం గురించి చెప్పాను. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? అబ్బా ఈ వాక్యమా హల్లెలూయా. నేను సరిగా అర్థం చేసుకుంటే ఈ వర్తమానం మీకు ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. ప్రతి వర్తమానం కూడా మామూలుగా ఉండదు. మామూలుగా ఏమి ఉండదండి. ఇది చప్పడి ఉప్పుడు పిండి కాదు. ఇది సరైన ఫుడ్. ఇది చప్పడి ఉప్పుడు పిండి ఏం పెట్టం మేము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. మరియమ్మను, ఆమె ధరించిన గర్భమును, జన్మించిన శిశువును, ఆయన జీవితమును యూదులు ద్వేషించిరి మరియు దూషించారట. మరియమ్మను, ఆమె ధరించిన గర్భమును, జన్మించిన శిశువును,
ఆయన జీవితమును, ఎందుకంటే అక్రమ సంబంధం వల్ల పుట్టాడని. ఎలా పుట్టాడనే? కటువైన చట్టం అంటే అది వాళ్ళకు ఉంది. వాళ్ళకి ఏ చట్టం? ధర్మశాస్త్రం వాళ్ళ చట్టం. ఇప్పటికీ వాళ్ళకి చట్టం లేదు, ధర్మశాస్త్రమే. వేరేగా రాజ్యాంగం లేదు వాళ్ళకి. వాళ్ళకి విదేశాంగ విధానాలు మనకు ఉంది, అంబేద్కర్ రాశారు కదా, అది ఉంటుంది ఇక్కడ, అది వాళ్ళకి. ఆమెన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? భూమి మీద రాజ్యాంగం లేని దేశం అది ఒకటే. చాలా వింత కదా. ఎవరు చెప్తారండి? చరిత్ర చదివితేనే కదా చరిత్ర సృష్టించగలుగుతావు. చదవంది నువ్వు ఏం చెప్తావు? ఎవరినో విమర్శించను, నన్ను ఎప్పుడు నేనే విమర్శించుకుంటాను. అందుకని కొంత వర్తమానమైన ఇవ్వగలుగుతున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చెప్పాను? ఏం చేశారు? ఎందుకంటే వాళ్ళకది భర్త లేకుండా బిడ్డలు పుట్టడం అనేది వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారంగా ఘోరమైన నేరం. అది నిజానికి రాళ్ళు పెట్టుకొని చంపాలి. మరి ఎందుకు చంపలేదు? దేవుడే ఆమెను చంపనివ్వలేదు. అర్థం చేసుకో, దేవుడే ఆమెను ధర్మశాస్త్రం ప్రకారంగా ఆమెను ఏం చేయాలి? ఒకటి, ఆమెను యోసేపు విడనాడాలి. రెండో, ఆమెను ధర్మశాస్త్రమే చంపాలి ఆమె చేసిన తప్పుకి. కానీ రెండు జరగని వల్ల దేవుడు గాబ్రియేలు మళ్ళా యోసేపుతో మాట్లాడాడు, మరియమ్మతో మాట్లాడాడు, కానీ వాళ్ళతో మాట్లాడలేదు. మీకు అర్థమైందా? కానీ వాళ్ళతో ధర్మశాస్త్రం మాట్లాడుతుంది. వెళ్ళి రాయి పెట్టి కొట్టరా. అర్థమవుతుందని సరిగా వినండి. ఎక్కడ దొరకనిది ఇక్కడ దొరుకుతుంది, కొన్ని చోట్ల దొరుకుతుంది. మా అబ్బాయి, డాడీ మీరు ఎక్కడ దొరకందని అనకండి, అనేక చోట్ల దొరుకుతుంది కదా అన్నాడు. దొరుకుతుందయ్యా గమ్ములని ఉంటాను. అందుకని ఏమి కాదు. అర్థమవుతుందా? దొరుకుతుంది, దొరకదని అన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాను నేను? జీవితమును దూషించది. మన యొక్క నేర విచారణ అనగా ప్రియులారా, కోర్టు ఉంటుంది, న్యాయాధిపతి, వాది ప్రతివాదులు మరియు నేరస్తులు. అర్థమవుతుందా? ఎవరుంటారు? న్యాయవాదులు ఉంటారు, న్యాయాధిపతి ఉంటాడు, అది ఈ ముగ్గురితో కోర్టు. ఇతర ఉద్యోగులు ఇందులోకి మనకు లేదు. ఇప్పుడు మీరు సరిగా విన్నట్లయితే ఒక న్యాయ విచారణ అనే పదం మనం ప్రవక్త వాడి చెప్తా ఉన్నాడు. లోకము, వాక్యమును నమ్మని లోకము ఒకవైపు ఉంది, వాక్యమును నమ్మిన లోకము మరొక వైపు ఉంది. న్యాయాధిపతిగా దేవుడు ఉన్నాడు, వాదించు పరిశుద్ధాత్మ, వాదించు సాతాను ఇరువైపులా ఉన్నారు అన్నాడు. అర్థమవుతుందా? ఏమి నమ్మని లోకము? వాక్యము నమ్మిన లోకము, వాక్యము నమ్మిన వారు, నమ్మని వారు. లోకము ఒకవైపు, వీళ్ళు ఒకవైపు. ఎవరైనా న్యాయవాదులు వాళ్ళకి ఉన్నారు. ఒక కేసుకి ఇద్దరు న్యాయవాదులు ఉంటారు, అటువైపు ఇటువైపు. ఇరువురు ఏం చేస్తారు? వాదిస్తారు. అప్పుడు న్యాయాధిపతి ఏం చేస్తాడు? తీర్పు చెప్తాడు. ఎవరిది ఒప్పో, ఎవరిది తప్పో, ఎవరికి శిక్ష, ఎవరికి రక్షో, అతను ఏం చేస్తాడు? జడ్జిమెంట్ ఇస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. చాలా మంచి వర్తమానం అని నేను అనుకుంటున్నాను. ప్రతి వారం ఏదో ఒక వింత సన్నివేశాన్ని ప్రభు సంఘానికి అనుగ్రహిస్తారు. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, దేవుని యొక్క వాక్యమునకు ప్రతివాదిగా లోకం ఉందటండి. వాక్యమును నమ్మని లోకము ఒకవైపు ఉంది, వాక్యమును నమ్మిన లోకము మరొక వైపు ఉంది. లోకం వాక్యం నమ్ముతుందా? యేసుక్రీస్తుని నమ్ముతుందా? పరలోకం ఉందంటే నమ్ముతుందా? నమ్మదు. అది నమ్మడానికి ఏర్పాటు చేయబడలేదు. నమ్మువారు ఉన్నారు, నమ్మువారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, నమ్మని వారిని కూడా ఏర్పరచుకున్నాడు. ఇదే లోకం కాదని చెప్తున్నాడు, మరి ఇన్ని లోకాలు ఉన్నాయని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు లోకం పక్షముగా
అవిశ్వాసి, సందేహపరుడు, అసహనపరుడు ముగ్గురు ఉన్నారటండి. ఎవరి పక్షముగా? ఎవరు? అవిశ్వాసి, సందేహపరుడు, అసహనపరుడు. అసహనం, అంతమాన అసహనమే, సహనం లేదు. ఆ పరమాత్మలో సందేహం, అంతమానం సందేహపరుడు. అవిశ్వాసి, దేవుని నమ్మను, దేనిని నమ్మను వాడు. ఇంక బైబిల్ ఏమి నమ్ముతాడు? ఇప్పుడు అర్థమైందా? ఇటు పక్షం ఎవరున్నారు? వాక్యమును నమ్మవారు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, నమ్మవారు ఉన్నారు, అదే నిజమని చెప్పువారు ఉన్నారు. ఇటుపక్క ఒక బృందం, అటుపక్క ఒక బృందం, ఇటుపక్క ఒక న్యాయవాది, అటుపక్క మరొక న్యాయవాది, అందరి మధ్యన న్యాయాధిపతి. యేసుని విచారించినప్పుడు ఇందులో చెప్పడం భావ్యం కాదు. యేసుని కూడా న్యాయ విచారణ చేసేయండి పిలాతు. పిలాతు సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్నాడు. యేసు ప్రభు వారు ఎలా నిలబడ్డారు? అది నేరస్తును, తప్పు చేసిన వారు. నిజానికి ఏ తప్పు? గొర్రెపిల్లవారు. నాకేమి చెప్పవా నువ్వు అని అడిగాడు. చెప్పడా నా దగ్గర ఏమున్నాడు? నువ్వెవరు అన్నాడు. సత్యమును సాక్షిముడు దిగి వచ్చాను. సత్యమనగా ఏమిటి అని అడిగాడు. ప్రశ్నార్థంగా. దాని గురించి ఏం చెప్పలేదు అతను. సత్యమనగా దేవుడు, సత్యమనగా క్రీస్తు, సత్యమనగా నేనే అని ఏమి చెప్పలేదు అతను. చూడు వీళ్ళందరూ నీ మీద ఎంతగా నేరారోపణ చేస్తున్నారో. నువ్వేమీ మాట్లాడవా? నీ కేసును వాదించుకోవా? ఏమండి, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? తమ కేసు తాము వాదించుకుంటారు కోర్టులో. న్యాయమత అనుమతిస్తాడు. నువ్వు లా చదవక్కర్లద్దు. అవగాహన ఉంటే. ఎంతోమంది నేను చూశాను. ఒక న్యాయ అధికారి పాపం మధుగూడ సుబ్బారావు గారని అకారణంగా ఆయనకి రక్షణ రహస్యాలు చేరవేస్తున్నాడని అకారణంగా అరెస్ట్ చేశారు. పాపం తన కేసుని తాను వాదించుకున్నాడు తెలియని సుప్రీంకోర్టులో. దద్దరిల్లిపోయింది కోర్టు. నిర్దోషిగా బయటకు వచ్చాడు. అర్థమైందా? ఏ ఎవరు ఎక్కలొద్దు, నేనే అని చెప్పాను. తానే బాధించుకున్నాడు. అవకాశం కోర్టు ఇస్తుంది. ఆయన పేరేటి? బొద్దుకోటి. దేవుని స్తోత్రం. అటువంటి వాళ్ళు ఉంటారు. మొన్న ఆయన అలాగే చనిపోయినని కూడా తన కేసు తాను వాదించుకోవడానికి వెళ్ళబోతాడు. ఈ లోపల ఆయన్ని చంపేశారు. అర్థమైందా? కేసు తానే. ఎవరంటున్నారా? ఇంతమంది నీ మీద ఆరోపణ చేస్తున్నారు. ఏమంటున్నాడు పిలాతు? ఏమీ నాకు నీవు చెప్పుకోవా? నిన్ను విడిపించే అధికారం నాకు ఉందని నీకు తెలీదా? దేవుడిస్తే తప్ప నీకే అధికారం లేదు అన్నాడు. నీకు ఇచ్చిన అధికారం నాది. ఎవరిచ్చారు అధికారం? ఆయన ఇచ్చిన అధికారంతో అతడు. చూడండి, ఒక దినం పిలాతు మళ్ళా యేసు ఎదుట నిలబడే అవకాశం వస్తుంది. పిలాతు నీవా? అప్పుడేమవుతాడు? భయాక్రాంతుడు అవుతాడు. ఇప్పుడు ఇక్కడ నటిస్తున్నట్టు ఉందండి బాబు, షూటింగ్ లాగా. ఏమవుతాడా? అప్పుడు ఎవరు శిక్ష విధిస్తారా? నీకు సిద్ధపరిచింది మరి ఉంది, తప్పగా వెళ్ళిపోవాలని అంటాడు. అంతేనా? హల్లెలూయా. లోకము ఎదుట మౌనమై నిలబడి ఉన్నాడు. ఒక దినము లోకము ఆయన ఎదుట మౌనమై నిలబడతాడు అన్నాడు. ఒక న్యాయ విచారణ జరుగుతోంది. వాక్యమును నమ్మని వాళ్ళు ఈ ముగ్గురు కూడా. వాక్యమును ఎక్కడ రాగొచ్చా చెప్పండి నాకు. కేసు ఏమనగా వాక్యమును నమ్మని లోకము. వాక్యం యొక్క ఉల్లంఘనే నేరారోపణ ఈ కేసుకు గల కారణం. వాక్యము నమ్మని వలనదే నేరారోపణ. ఈ కేసు గల కారణం అదే. నేరారోపణ ఏంటి? వాక్యమును నమ్మకపోవటము. ఈ కేసు గల కారణం ఏంటి? నమ్మకపోవటము. నేరారోపణ ఏంటి? నమ్మకపోవటము. ఈ కేసు గల ముఖ్య ఉద్దేశం ఏంటి? నమ్మకపోవటము. కారణం అదే. లాయర్ దగ్గర గొప్ప జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే ఆయన పండిపోతాడు కదా. కాలికి తేలికైతే కాలికెత్తాడు, లేకపోతే కంటముడిగేస్తాడు. అసలు మెదలనివాడు. తెలుసు మీకు సంగతే? డబ్బు గట్టికి పెట్టి మెదలనివాడికి అవతల వ్యక్తిని వచ్చి జరగలేదంటాడు. అవునా? వెళ్ళి మనం సినిమాలు చూడలేదండి. ఒక న్యాయస్థానాన్ని స్వయంగా చూశాను. కోర్టు లోపలికి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందని. చుట్టూ ఎర్రకోట కట్టి ఉంటుంది. అయ్యగారు అక్కడ కూర్చుంటాడు, వీళ్ళందరూ అక్కడ కూర్చుంటారు.
బయటికి వెళ్ళినప్పుడు మిలాట్ అని వెళ్ళాలి. బయటకు వచ్చినప్పుడు లోపలికి వచ్చినప్పుడు మిలాట్ అనాలి. ఏమనాలి? నా ప్రభు అనాలి అతన్ని. అప్పుడు ఆ పదం కొట్టేసారు. లేదు, అది బ్రిటిష్ వాళ్ళది. అది నేరారోపణ దేని మీద జరుగుతుంది? వాక్యము నమ్మని వారి మీద. చదివా? ఈ కేసులో ప్రతివాదము లోకము, ప్రతివాదిగా వాదించేవాడు సాతాను. ఈ కేసులో ప్రతివాది ఎవరి? లోకము. లోకం తరపున వాదించేవాడు ఎవడో? సాతాను. బా సాతాను వాదిస్తుందటండి. యెహోషువ దగ్గర నిలబడి, ఇతను మలిన వస్త్రాలు ధరించాడు కదా, నువ్వే చూడంటాను దేవదూతని. నువ్వు అన్నది నిజమైన దేవదూత. ఏమన్నా దేవదూత అబద్ధం ఆడతావు, మలినం కనబడుతుందాకని చెప్పింది. అప్పుడు మంచి వస్త్రాలు తెచ్చి తలబాగా తెచ్చి అక్కడికక్కడ ఊడదీసి ఈ వస్త్రాలు కట్టి లోపలికి తీసుకెళ్ళింది. ఇప్పుడు మలిన వస్త్రాలు ఉన్నాయని అడిగింది. ఆ వస్త్రాలు ఆడికే విడిచిపెట్టింది. ఏమైనా అప్పుడప్పుడు వేసుకో. ఇప్పుడు అర్థమైందండి. అంటే దీని అర్థం ఏంటి? వాడు అత్తే ప్రతిదినం మన మీద చేస్తాడటండి. మీరు ఈవెందో ఎవ్రీడే అతగాడు మన మీద ఏం చేస్తాడు? అదిగో ఆ ఇస్రాయిల్ చూడు, అదిగో జోసఫ్ చూడు, ఇదిగో లావాలను లేకపోతే ఆ ఫలానామని చూడు. నాకు కనబడింది నువ్వు చెప్పక్కర్లేదు, నాకు వినబడింది నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు మళ్ళీ ప్రత్యేకించినాకు. కానీ అతని డ్యూటీ ఏది? సహోదరుల మీద నేరం మోపువాడు అన్నాడు ప్రకటన గ్రంథంలో. ఎవడంటే అతను? సహోదరుల మీద నేరము మోపువాడు. కానీ దేవుడు నేరంలో క్షమించమన్నాడు, పాపంలో క్షమించమన్నాడు. అది నీ యొక్క బలమని చెప్పాడు. వర్తమానం ఒకటి లోపల అయితే అదృష్టమే, 1:10 1:15. అదేనా నీ బలం ఏంటి? క్షమించడంలోని నీ బలం ఉంది. క్షమించినోడు బలహీనుడు, పిరికివాడును. సాతాను వాదించేవాడు, అతడే లోకమునకు ప్రాతినిధ్యం వహించేవాడు. సాతాను దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు? ప్రభువైన యేసు పరలోకమునకు, భూమి మీద సంఘమునకు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దేవుడు ఆయనకి 2 ప్రాతినిధ్యాలు, సాతానికి 1 ప్రాతినిధ్యం ఉంది. అర్థమైందా? సాతాను లోకానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అతను. అతను కనుసన్నలో ఉంది దేశం, ఈ లోకమంతా. మన ప్రధానమంత్రి ఉన్నాడు, ప్రతి శాఖ అతను కనుసన్నలో ఉంటుంది, సుప్రీంకోర్టు సైతంగా. అవునా? హల్లెలూయా. ఈ లోకమునకు వాడు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఈ లోకం యొక్క మాట, వారి యొక్క మాట ఈ లోకం వింటుంది. అదే మరి సంఘము, పరలోకము ప్రభు యొక్క మాట వింటది, వాక్యం ఏంటిది? ఆయన మాట వింటది, దాని ప్రకారంగా నడుచుకుంటుంది. వాడు ఎంతటి వాడైనా సరే వాడిని లెక్క చేయదు. డోంట్ కేర్. నువ్వు అతమ కాబోతా ఉన్నావు. నీ మాట మేము వినవలసిన, మేము నిత్యము జీవిస్తాం, కానీ నిత్యము నువ్వు చనిపోతావు. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. ప్రాణం లేని దిష్టి బొమ్మవి. భయపెట్టడానికి నువ్వు అలాగే పెట్టాడు దేవుడు. సంఘము నిన్ను చూసి భయపడదు, లోకము నిన్ను చూసి భయపడతాడు, కనుక అది నీకు మొక్కుతుంది. ఆ దిష్టి బొమ్మలో లేచ మాత్రమైన ప్రాణం లేదు. అలాంటి వాడవు నీవు. ఓ రైతు ఒక దిష్టి బొమ్మ పెట్టాడు. దిష్టి బొమ్మలు తెలుసు కదా, కాళ్ళు చేతులు ఇలా తల పెడతారు తెలుసా? కొన్ని పక్షుల దిష్టి బొమ్మలు చూసి ఏం చేస్తున్నాయి? కేకరు పోకరు పనికి చాలా గందరగోళం గురవుతున్నాయి. అయితే 2 పెద్ద పక్షులు వచ్చి చెరో రెక్క మీద వాలి అక్కడ ఉన్న బేరీ పండ్లు ఒలిచి తింటున్నాయి అన్నాడు మన ప్రవక్త. వాటికి ఏ భయం లేదు. చెరో రెక్క మీద ఏం చేస్తున్నాయి? ఆ దిష్టి బొమ్మ మీద నిలబడి మిగతా పక్షులు ఆ దిష్టి బొమ్మను చూసి భీకరంగా అరుస్తూ గందరగోళానికి గురైపోతున్నాయి. అర్థమైందా? మరో 2 పక్షులు వాటి మీద హాయిగా బేరి పండ్లను అవి చక్కగా ముక్కులతో కొట్టి తింటున్నాయి.
వాడు అలాంటి వాడు, దిష్టి బొమ్మ లాంటి వాడు, ప్రాణము లేని వాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు నిన్ను భయపెట్టడానికి ఎన్ని భీకర రూపాలు తయారు చేస్తా తెలుసా? అది చూస్తే నీకు భయం ఎత్తది. బహుశా దీన్ని మొక్కలేమని అనిపిస్తుంది, తప్పగా నేను మొక్కించుకుంటుంది నీ చేత. సరే, అక్కడ పక్కన పెడదాం. ఏమని? హల్లెలూయా. అతడే లోకమునకు ప్రాతినిధ్యం వహించేవాడు. దేవుడు ఎల్లప్పుడూ వారిని ప్రతిఘటిస్తూ ఉన్నాడు. దేవుడు అంటే సాతాను ప్రతిఘటిస్తున్నాడటండి, ఎదిరిస్తున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ సాతాన్ని ఏం చేస్తున్నాడు? ప్రతిఘటిస్తున్నాడు లేదా ఎదిరిస్తున్నాడు. కనుకనే సంరక్షించు అని పక్షముగా పరిశుద్ధాత్ముడు వాదిస్తున్నాడు. రక్షించబడు వారు పక్షముగా పరిశుద్ధాత్ముడు వాదిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడే మన ప్రతివాది, మన పక్షముగా వాదించువాడు. దెయ్యం యొక్క ప్రతివాది అతనే. మీకు అర్థమవుతుందా? రక్షించేవారి పక్షమనగా పరిశుద్ధాత్మ వాదిస్తుందండి, వాదిస్తుంది. యేసు తనకేస్తానేమో వాదించుకోలేదు. వాళ్ళందరూ నేరం ఆరోపిస్తున్నారు ఆయన మీద. ఎవరి పనాలు చేసుకోండి. పిలాతు నీ పని నువ్వు చేయి, యూదుల పని యూదులు, యోధా పని యోధా, నా వాళ్ళు నా పని, ఎవరి పని వాళ్ళకి నిర్ణయం అయింది. మీరు చేసుకోండి, ముందుకెళ్ళండి. యోధాని నువ్వు చేయవలసింది చేసుకో అన్నాడు, అంతే. అర్థమవుతుందా? హల్లెలూయా. పరిశుద్ధాత్మిక పని రక్షించబడు పక్షముగా, రక్షించబడి వారి పక్షముగా ఏం చేస్తుంది? వాదిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, ఒక అవిశ్వాసి, ఒక సందేహపరుడు, ఒక అసహనవాది సాతానికి సాక్షులుగా ఉన్నారు. ఎవరండి? ఒక అవిశ్వాసి, ఒక సందేహపరుడు, ఒక అసహనపరుడు సాతానికి సాక్షులు. మరి వాళ్ళే సాక్షులు. ఈ లోకానికి విశ్వాసం ఉందండి, సహనం ఉందా? సందేహపరులు వీళ్ళంతా. ప్రతిదానికి అవునా కాదా, నిజమంటారంటారా అంటారా? మనకి ఎలా తెలుస్తుంది? ఏమండి, మనకు ఏం తెలుస్తుందండి? ఒక దిన జీవితంలో ఏం జరుగుతుంది? మనం ఆయన ప్రార్థన చేసి అప్పగించుకుంటాం. ఈ అల్లాన్ని బతికించు ప్రభా అని అడుగుతాం. లేకపోతే నా భర్తను బతికించు, నా భార్యను బతికించు, నా బిడ్డలు బతికించు అని మనం అడుగుతాం. ఏమైనా విశేషమైన సంగతులు ఉంటే మాట్లాడతాడు, అంతేనా? అంతేనా? ఈ లోకం ఎలాంటిది? సందేహపరులతో కూడుకున్నది, అసహనముతో కూడుకున్నది, అవిశ్వాసముతో కూడుకున్నది. అట్టి వారు సాతానికి సాక్షులు. అది అట్టి వారి పక్షముగా వీడు వాదిస్తున్నాడు. అలాంటి వాదనలు దేవునికి చెల్లుతాయా? పిలాతు యొక్క వాదన, యూదుల యొక్క వాదన యేసు చేత చెల్లలేదు. చనిపోయాడు, పట్టుబడ్డాడు, నేరస్తుడు అయిపోయాడు, గీపోయాడు. ఇది నువ్వు దేవుని కుమారుడు దిగిరా, ఇది వాళ్ళ తంతు. ఏలి అనే మాటకి ఏలియని పిలుస్తున్నాడని అనుకున్నారటండి. ఏలియని పిలుస్తాడైనా ఆయన పనా? ఏలియని వచ్చినట్టు నువ్వు తీసుకుపో అని అంటాడా? అక్కడ వాళ్ళకి షూట్ కాలేదు ఆయన. ఇక్కడ అన్యజనులకి, సంఖ్యాకులకి ఎక్కడ షూట్ అవ్వట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాచ్ అవుతున్నాడా? మ్యాచ్ అవ్వట్లేదు. రిజెక్టెడ్ అని వస్తుంది ఆయన పెట్టగానే. లోకానికి ఆయన పెట్టగానే ఏమవుతుంది? విసర్జించబడింది రాజుతును. కానీ మనకి పెట్టగానే మ్యాచ్ అవుతుంది. ఎంత అద్భుతమో ఒకసారి ఆలోచించి, ఎవరి పక్షముగా ఎవరు వాదిస్తున్నారు అర్థం చేసుకోండి. సంఘం పక్షముగా పరిశుద్ధాత్ముడు దేవుని ఎదుట ఏమని వాదిస్తూ ఉంది? అవిశ్వాస పక్షముగా సాతానుడు దేవునికి ఏమని వివరిస్తున్నాడు, వాదిస్తున్నాడు. న్యాయాధిపతిని దేవుడు ఎవరికి ఏ తీర్పు చెప్పబోతా ఉన్నాడు? ప్రవక్తగా సాధ్యం. నోబడి కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ మెసేజ్. నిజంగా ఎవ్వరి వల్ల కాదండి ఇది. ఇప్పుడు ఏమన్నానండి? సాతాను యొక్క సాక్షులను కోర్టులో బోన్లో పిలుస్తున్నారు.
ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సాక్ష్యం ఇస్తున్నారట. వాక్యము నమ్మదగినది కాదు, యేసుక్రీస్తు నమ్మదగిన వాడు కాదు, పరలోకము నమ్మదగినది కాదు అని ఏమని చెప్పాను నేను? ఎవరో సాక్ష్యం ఇస్తున్నారు? సాతాను సాక్షులు బోన్లోకి వచ్చారు. బోన్ అంటే తెలుసా? దాన్ని బోన్ అని ఎందుకు పిలుస్తారో తెలదు. ఆ చెక్కలది ఎలాగా కోర్టులో చూస్తాం అనమాట. సినిమాలో దేరు, మామూలు కోర్టు సినిమాలాగా అది వేరే అబద్ధం. అది కోర్టులో నిజమైన బోన్లు ఉంటాయి, వీటికి ఒక 2 బోన్లు ఉంటాయి. అర్థమైందా? పెద్ద హాల్ ఉంటుంది, న్యాయాధిపతి అందరి పైన ఉంటాడు. అర్థమవుతుందా? మనం ఏమిటి లెక్కకూడదు? పోలీస్ స్టేషన్ మెట్లు, కోర్టు మెట్లు, హాస్పిటల్ మెట్లు, అప్పును అని ఇంటి మెట్లు. ఇది 4వది ఇంకా ముప్పు. అర్థమవుతుందా? మేము ప్రార్థన చేసాం ఖచ్చితంగా, ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ మెట్లు మానవ జీవితానికి చాలా చెడ్డవి. బోన్లోనికి వారి పిలవబడుచున్నారు. మొదటిగా అవిశ్వాసి. దేవుని వాక్యం అంతా సత్యమే కాదు, అది నమ్మదగినది కాదు అన్నాడట. అవిశ్వాసి బోనికి ఏమన్నాడు? దేవుని వాక్యం అంతా సత్యము కాదు, నమ్మదగినది కాదు అది. ఒక్కొక్కసారి బోన్లో నిలబడిన వ్యక్తి మాట్లాడినప్పుడు ప్లీజ్ నోట్ యువర్ దిస్ పాయింట్ అంటుంటాడు. ఒక మాట అంటుంటాడు, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ సార్ అంటాడు. జడ్జి గారు అప్పుడు రాసుకుంటాడు. అది అర్థమవుతుందా? వాక్యము నమ్మదగినది, సత్యమైనది. ఎవరు చెప్తున్నారు బోన్లో నిలబడి? అవిశ్వాసి. ఎవరు చెప్తున్నాడు? నమ్మదగినది కాదంట, సత్యమైనది అంతకన్నా కాదంట. అతడు సాక్ష్యం ఇచ్చేస్తున్నాడు. అతను నిలబడిపోయి ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇచ్చేస్తున్నాడు. దాని మీద ఎవరూ ఆధారపడకూడదటండి. ఇంకా చూడు, ఆ వాక్యం మీద ఎవరో ఆధారపడితే మునిగిపోతాడేమో. నవ్వాకాలని మునిగిపోయినట్టు ఆధారపడితే ఏమవుతాడు? బెలస్సి నవ్వాకాలం నాడు మునిగిపోయినట్టు. ఇదేం శరణాగంటుంది అది. అది వాక్యం మీద ఎవరు? అది. కానీ సంఘము వాక్యం మీద ఆధారపడుతుంది. దాని మీద ఆధారపడకపోతే నీకు ఏ ఆధారం లేదు. భూమి మీద ఉన్న ఆధారములు నీవు ఇసుక ఆధారములు, అవి కూలిపోతాయి. అర్థమవుతుందా? వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఆధారపడకూడదు దాని మీద, దాన్ని నమ్మకూడదు. అలా ఉంటే దేవుని స్తోత్రములకు వెళ్ళను కాక. అదే బోన్లో అతడు వాక్యం పట్ల అవిశ్వాసమును వెలగొక్కుతున్నాడు. అదే బోన్లో నిలబడి అవిశ్వాసి వాక్యము పట్ల అతడు తన అవిశ్వాసమును వెలగొక్కుతున్నాడు. అతని పేరే అవిశ్వాసము. అతను అవిశ్వాసి, నమ్మనివాడు. వాక్యం పట్ల అతను ద్వేషాన్ని ఏం చేస్తున్నాడు? వెళ్ళగొక్కుతున్నాడు. చూడు, వాంతులైన చేస్తాడు బో అని. ఇది రికార్డ్ అవుతుంది బాబు. ఎలా దోగుతాడు? మా ఇంటి ముందు పిల్ల ఉంటుంది, ఊరంతా తినబడి దోగుతుంది పొద్దుటని. ఇతను ఏం చేస్తున్నాడు? వెళ్ళగొక్కుట. వాక్యం పట్ల ఉన్న అవిశ్వాసమును బోన్లో నిలబడి, దేవుని ఎదురు నిలబడి, ఈ యొక్క అవిశ్వాసం రోగము కలిగి ఉన్నాడండి. అతడు వెళ్ళి ఆ పాస్టర్ ప్రార్థన చేయండి, అతని రోగమో తగ్గలేదు. అతడు వాక్యాన్ని చదివాడంట, ఆ రోగమో తగ్గలేదు. పాస్టర్ ప్రార్థన చేసిన రోగమో, అతడు వాక్యం చదువుకున్న రోగమో. ఎప్పుడు నీకు రోగం తగ్గుతుంది? కాదు, వాక్యం నమ్మినప్పుడు. ఎప్పుడు రోగం తగ్గుతుంది? అపనమ్మకం తీసేసి నమ్మకంతో వెళ్ళమన్నాడు. ప్రవక్త ప్రార్థించిన ఏమన్నాడు? అది స్వస్థపడింది. ప్రవక్త అంట స్వస్థతకి కాల వ్యవధి ఇవ్వలేదన్నాడు. స్వస్థతకి నువ్వు ప్రార్థన చేసావు కదా, నువ్వు అడిగింది నువ్వు పొందుకున్నావు, నువ్వు వెళ్ళిపో. ఏమన్నాడు? అడిగింది పొందుకుని వెళ్ళిపో. ఆయన ప్రార్థన చేసినట్టునే నువ్వు స్వస్థపడ్డా వెళ్ళిపోమన్నాడు. దానికి ఒక కాల వ్యవధి. నువ్వు 1.5 గంటలో బాగుపడిపోతావు, 2 గంటల్లో పీటీ ఉసలా పరిగెడతావు. ఏమి ఆయన చెప్పాడండి? హల్లెలూయా.
కానీ వీడు ప్రార్థన చేశాడు పాపం. పైగా పాస్టర్ ప్రార్థన చేశారు, వాక్యం చదివాడు, 3 జరిగాయి. అయినను ఈ అవిశ్వాస యొక్క రోగము కుదరలేదు. కారణం బట్టి వాక్యం మీద తిరగబడుతున్నాడు. నేను అర్థమవుతుందా? కొద్దిమంది వినపాలి, మీ కోసం ఇది నిర్ణయించబడి అందుకే వెళ్తుంది. ఏమంటున్నాడు? బోన్లో నిలబడి నమ్మరాదు, ఆధారపడరాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. అతని సాక్ష్యం ఆ రీతిగా ఉంది. మీరు భూతకంలో సాక్షులై ఉంటారు అన్నాడు. కన్నవాటికి, విన్నవాటికి, అనుభవించిన వాటికి, నా సంగతులకు నీవు సాక్షి అయి ఉంటావు, నా వాక్యములకు నీవు సాక్షి అయి ఉంటావు. నేను చోట నా శిష్యుడు ఉంటాడు, నా శిష్యుడు నోట్లో నా వాక్యం ఉంటుంది. అతడు నా వాక్యమును మాట్లాడతాడు, అతడు నా కొరకు మాట్లాడతాడు. నువ్వు ఎవరి కోసం పోపు గురించి మాట్లాడతావు? నువ్వు వేరే ఎవరి కోసం నువ్వు మాట్లాడతావా? యూదుల దేవుడైన యెహోవా గురించి మాట్లాడతావా? యేసుక్రీస్తు గురించి మాట్లాడతావు. నీకు ఇవ్వబడిన నామమే అది. ఆమేన్, హల్లెలూయా. అతడు ఏం చేశాడు? ఏమన్నాడు? స్వస్థత కనుకనే మార్కు 16వ అధ్యాయము 16వ వచనం బైబిల్లో పెట్టుట సరికాదన్నాడంట. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము బైబిల్లో పెట్టుట సరికాదు. ఆ వచనాన్ని తీసేయమంటున్నాడు. కానీ బైబిల్లోంచి ఏ వచనం తీయాలట? 16వ అధ్యాయము తీసేయమంటున్నాడు. 16వ వచనాన్ని, కొన్ని అధ్యాయం తీయపోయిన వచనాన్ని కుదురుతుంది. వాడు కలపొచ్చా, వాడు తీయొచ్చండి. తీస్తే ఏమవుతుంది? లెక్కించలేని రోగాలు వస్తాయి వాడికి. అయిపోతాయా? తీస్తావా? కలుపుతావా? ఎక్కువ చేసి చెప్తావా? మరి ఈడేమంటున్నాడు? ఈసై రిమూవ్ పాస్ట్ దాట్, దాన్ని మనం తొలగించండి. అది నమ్మదగినది కాదు. అందులో స్వస్థత కలుగుతాడు రాయబడింది. నాకు స్వస్థత రాలేదు, నేను ప్రార్థన చేసుకున్నాను, రాలేదు. అతడు ప్రార్థన చేశాడు, రాలేదు. ఆ వాక్యం నేను చాలా బాగా చదివాను, ఆయనకు రాలేదు. నేను దానిని నమ్మలేకపోతున్నాను. వీడు ప్రార్థన చేసుకుని స్వస్థ వచ్చేస్తే నమ్మేసి ఉండనమాట. పాస్టర్ గారు ప్రార్థన చేసేది స్వస్థ వచ్చేది నమ్మేసి ఉన్నాను. వీడు చదువుతున్నప్పుడు స్వస్థ వచ్చేస్తే నమ్మేసి, అప్పుడు ప్రభు కోసం వీడు ఆ ఊరంతా దొల్లెత్తాడు అనమాట. ఏమండి? ఏం తీసేయమంటున్నాడు బైబిల్ నుంచి? వాగ్దానాలు తీసేయమంటున్నాడు. దేవుడు చేసిన వాగ్దానాన్ని తీసేయమంటున్నాడు. ముందు వాక్యాన్ని, అధ్యాయాన్ని తీసేయమన్నాడు. తర్వాత బైబిల్ కూడా తీసేయమంటారు. అవునా? ఇప్పుడు బైబిల్ పక్కనెట్టి సంఘాలు ఉన్నాయి తెలుసా? బైబిల్ పక్కనెట్టి ఏం చేస్తున్నారు? వర్తమానం వింటున్నారట. అలా చేయటం తప్పు అన్నాడు ప్రవక్త. ఆరాధించడానికి సంఘం ఉండాలి, సంఘానికి కాపరి ఉండాలి, ఆ సంఘానికి పరిశుద్ధాత్మ నాయకత్వం ఉండాలి, ఆ కాపరి వర్తమానం బోధించాలి, అది సంఘం అన్నాడు. వాళ్ళు టేపెట్టుకుని విన్నారు. సాతాను వచ్చి చల్లా చెదరు చేసేసాడు. ఆడికి పని కొద్ది దొరికింది. ఫుల్గా ఏం చేసింది ఆడికి పని? మరి బెగులు సంఘం అదే తొలతూకుపోయారు. ఆ తర్వాత ఎవడో పెట్టాడు నీకు పాస్టర్తో మనకే పని లేదు. టేప్ పెట్టేసి అందరూ కూర్చున్నాం. ముందు 3 నెలలు బాగానే సాగి, అక్కడి నుంచి శాపగ్రస్తులు అయిపోయారు. దేవుడు 5 రకముల పరిచర్య నిర్దేశించాడు కనుక 5 రకముల పరిచర్య ఖచ్చితంగా కాపరి సంఘానికి ఉండాలొద్దా? టేప్ రికార్డ్ ఉండాలి. ఇక్కడ సంఘం పక్షముగా కాపరి ప్రార్థన చేస్తాడు. లేఖనాన్ని తీసేయి, అధ్యాయమును మరికొన్ని దినాలకి బైబిల్ తీసేయి, రికార్డింగ్స్ ఉన్నాయి. ఈ వాక్యమో ఆ హృదయంలో నిలబడదు, ఆ యొక్క అధ్యాయమో ఆ వర్తమానమో రికార్డింగ్ నిలబడుతుంది. వీడికి చెప్పండి బాబు. తీసేయమని ఏమంటున్నాడు? మార్కు 16 ఏమంటున్నాడు? 16వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తున్నాడు? తీసేయమని వాదించున్నాడంట. దేవునితో ఏం చెప్తున్నాడు?
నువ్వు చెప్పింది నేను బాగా, నీ పక్షం వాదిస్తున్న లాయర్ కూడా బాగా విన్నాడు. నువ్వు చెప్పింది నేను బాగా విన్నాను. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఆ న్యాయాధిపతి పాయింట్ రాస్తున్నాడు అక్కడ. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అంటారు. ఏమంటారా? ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అంటాడు ప్రతివాది లాయరు. ఓకే, దేవునికి స్తోత్రములు కలుగును గాక. అతడు దేవుని పైన నేరారోపణ చేస్తున్నట్టండి. ఎవరిపైనే? పిలాతుకి యేసుక్రీస్తు దేవుడని తెలదు, యూదులకి యేసుక్రీస్తు దేవుడని. ఇప్పుడు ఎవరి మీద వాళ్ళు నేరారోపణ చేస్తున్నారు? అది ఇప్పుడు వచ్చారు ఖచ్చితంగా. అతడు దేవునిపైన నేరారోపణ, ఏ ద్వయమైన నోటి నుండి అయితే పలకబడిన మాటనే అతడు ఏం చేస్తున్నాడు? తప్పని ఒప్పుకుంటున్నాడు. అతను తప్పని చెప్తున్నాడండి. ఎవరి మీద నేరారోపణ చేస్తున్నాడు? పిలాతును, ఈ యూదులను దేవుని మీద. ఎవరి మీద? ఏమండి, దేవుడు మన మీద నేరారోపణ చేస్తే దానికి ఒక అర్థం ఉంది. అది తప్పు ప్రభువా, మీరు అన్నది నిజమని ఒప్పుకునే శక్తి మనకి ఇప్పటికే ఉంది. నేను పాపిని, నన్ను రక్షించింది నీవు, నన్ను పరిశుద్ధపరిచింది నీవు. నిజంగా నేను నేరస్తుడినే, నేను ఎంత మాత్రమో మంచివాడిని. పట్టుపొర మీద పుట్టానని చెప్పాడు ప్రవక్త. హంసతూలిక తర్ఫం మీద పుట్టాను నేను అని అన్నాడా? వీళ్ళు ఎలాగన్నారు? ఎలాగ అయిపోతే తెలుసండి, మనం చెప్తాను. నేను రికార్డు ఉంది నా దగ్గర. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి బాగా అభివృద్ధి చెంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు నేను జాబితా చూపిస్తాను. నేను సరిగా 50 మంది జాబితా ఉంది నా దగ్గర. ఎవరిచ్చారు నీకు? ఎవరి వల్ల మీరు ఇంత ఉన్నతమైన స్థితిని మీరు అనుభవిస్తూ ఉన్నారు? ఎప్పుడైనా మీ నాలుకతో ఆయన నామమును మహిమపరిచావా? సాక్ష్య రూపంలో ప్రవక్తలు చెప్పుకున్నాడా? ప్రభుని యేసు చెప్పుకున్నాడా? ఇతను గడ్డిలో పుట్టాడు. ఇతను దుబ్బు గడ్డి కింద మాట. మాకు తలగాలు కొనుక్కోలేని స్థితి. అప్పుడు గడ్డి 25 కేజీల సంచుల్లో కూరి మేము ఏం చేసింది తెలుసా? ఆ మూతి బిగించేసేవాడు. మా వీళ్ళ చెల్లెలు వచ్చింది, ఈ ఏడిని బావగారు ఉంది, మెత్తలన్నాను. ఏంటి కూర్చోగా ఏమైంది అది చెప్పరే? కూర్చోగా ఏమైంది అది? మరి దాని పేరేంటి అని నవ్వుకుంది. వచ్చేద్దా కూర్చో. ఏమన్నా ఏం చేసింది? మన దగ్గర సరుకులు అప్పుడు ఉద్యోగం వెళ్ళిపోయింది కదా, సరుకు లేదు మన దగ్గర. అప్పుడు పాత ఏమయ్యాయి? మాసిపోయి చిరిగిపోయాయి. ఒక ఆమె నాకు వాళ్ళ పిల్ల ఫంక్షన్ అని చెప్పి మా బండి వేసుకుని భార్య భర్తలు వచ్చారు నాకు చెప్పడానికి. అప్పుడు ఈ దారబంధం మీద ఉన్న ఇవన్నీ మాసి చిరిగిపోయినాయి. నా ఇల్లు అనుకోవట్లేదంట. ఏమనుకోవట్లేదు? అప్పుడు రా, ఇది మన ఇల్లు అన్నాను నేను. కూర్చోటానికి మనకి కుర్చీ. మీరెవరూ నా మాట వినట్లేదండి. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఒప్పుకుని తీరుతావు. నీ స్థితిని ఒప్పుకుని అక్కడ వట్టలు పెట్టాడని చెప్పాను కదా. అప్పుడొక్కళ్ళు దాని జీవితమెట్ల లోపల నుంచి వెళ్ళాలి కదా. ఇది మా మొదటి స్థితి అని గుడిసేసి చూపించాడు. ఇది మా ఇప్పుడు స్థితి అని చెప్పి ఆ మేడనే నిజంగా ప్రశంసించాను అతన్ని. అబ్బా, హోటల్ పేరేంటి మర్చిపోయాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? అతడు ప్రార్థించాడు, స్వస్థత రాలేదు. కనుక ఏం చేయాలి? వాక్యాన్ని, అధ్యాయమును అది ఎవరు తీసేయాలి? మనల్ని దేవుడే తీసేయాలంట. ఆయన మార్పు లేని దేవుడు. బైబిల్ మారుస్తాడా? చాలా దేశాల్లో తమ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు. మళ్ళా రాయి నాదుడు లేడు. ఇప్పుడు ఉన్నాడా? హల్లెలూయా. రాయు నాదుడు లేడు. లేఖనమున తిరిగి రాయు నాదుడు మానవ జాతిలో లేడు, ఆయన తప్ప. అర్థమైందా? రాస్తారు మార్చి ఓటిక్కలతో రాస్తారు. రాజ్యాంగమే రాజ్యానికి వెన్నుముక. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం అతడు ఎవరి మీద నేరారోపణ చేస్తున్నాడని చెప్పాను నేను. రెండో సాక్షి మూలలో నిలబడిన సందేహపూర్వక సాక్ష్యము బైబిల్ నమ్మదును. బైబిల్ నమ్ముతాను, కానీ దైవజనుడు నూనె రాజు ప్రార్థన చేయడండి పాపం. ఎవరు రాజు ప్రార్థన చేయడు?
తను ఏం చేశాడు? ప్రార్థన చేసుకున్నాడు. తనకి కూడా దైవజనుడు ప్రార్థన జవాబు రావాలి, నీ ప్రార్థన కానీ జవాబు రావాలి కదా, ప్రార్థన చేసుకో. అప్పుడు అతను ఏం నమ్మట్లేదు, తన ప్రార్థనకి జవాబు వచ్చిందనే మాట అతడు నమ్మట్లేదు. అది మొదటి లోపం. రెండవదట, దైవజనుడు నూనె రాసి ప్రార్థన చేశాడు. దైవజనుడు ఏం చేశాడు? స్వస్థత. మన ప్రవక్త ఒక గుడ్డివాడు వచ్చాడు, షాపింగ్కి వెళ్దాంలేండి, తొందర ఏమైనా ఉందా, పర్లేదా? గుడ్డివాడు వచ్చాడు, ప్రార్థన చేశాడు, స్వస్థపడ్డ వెళ్ళిపోమన్నాడు. కానీ కళ్ళు చూపు లేదు. ఎవరో మళ్ళీ తీసుకెళ్ళవలసి వచ్చింది. కొద్ది రోజులు జరిగిపోయాయి. ఒక బార్బర్ షాప్కి వెళ్ళాడు. నువ్వు వెళ్ళావు, నీ గుడ్డితనం పోతుందని చెప్పావు, ఇప్పుడు కూడా నా కళ్ళు నాకు వచ్చాయని చెప్తున్నావు, నువ్వు ఇంకా గుడ్డివాడు అయ్యి ఉన్నావు అన్నాడు. లేదు, నేను నా కళ్ళు నాకు వచ్చాయని చెప్తున్నాడు. ప్రార్థన జరిగిన రోజు నుండి ఆ బార్బర్ షాప్లోకి వెళ్ళి మరి తన ఏమంటారు దాన్ని, ఆ సమయం వరకు కూడా నేను స్వస్థపడ్డానని చెప్తున్నాడు. కానీ నిజంగా అది విశ్వాసం. అది ఏమండి, ఆ చైర్లో కూర్చోగానే కళ్ళు తెరవబడ్డాయి. ఎంత సమయం పట్టింది? స్వస్థతకి కాల పరిధి లేదు. ఎప్పుడైనా నీవు ఆమీన్ హల్లెలూయా. ఇతను ప్రార్థన చేసుకున్నాడు, అతడు నూనె రాసి ప్రార్థన చేశాడు, కానీ ఇతను స్వస్థపడలేదు. బైబిల్ ఏది ఎక్కడుంది? ఎవరని చెప్పండి. యాకోబు 5:15 క్షమించండి, 5వ అధ్యాయము 14వ వచనం. ఇతను ఏమన్నాడంటే, యాకోబు 5వ అధ్యాయం 14వ వచనాన్ని బైబిల్ నుంచి తీసేయండి. చదవండి, చూసుకోండి. చదివించిన వాక్యాలు ఉండవు, మనకి వాక్యం ఉండదు. ఆమేన్. అది నూనె రాసి ప్రార్థన చేశాడు, స్వస్థత రాలేదు. తను ప్రార్థన చేసుకున్నాడు, స్వస్థత రాలేదు. కనుక ఏం చేయాలి? యాకోబులో ఉన్నటువంటి ఈ ప్రశస్త వాగ్దానమును తొలగించాలి. భారతదేశ రాజ్యాంగాన్ని సవరిస్తారు. ఎందుకు? ఆ కాల పరిస్థితులు అనుగుణంగా దాన్ని ఏం చేస్తారు? లెక్కలేనని సవరణలు దానికి చేశారు. లెక్కలేనని సవరణలు చేశారు. బైబిల్ని సవరించగలవా? తీయగలవా? కలపగలవా? సవరించగలవా? ఎందుచేత? అలాంటిది ఇది కాదు. ఇది దైవికమైనది, పరసంబంధమైనది, దేవుంది. వాడి కలపడం తీయడానికి లేదు. అలా చేసేవాడికి ఐగుప్తు రోగాలని వస్తాయి అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? మరి ఇతని డిమాండ్ ఏంటి? ఈ వాక్యమునా, ఈ వాగ్దానమునా అది తీసేయమని అన్నాడంట. ఇతని పేరు రెండోది ఎవరైతనో సంధ్యాపురుడా? ఏమన్నా హల్లెలూయా. కాబట్టి దాన్ని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుని ప్రార్థించు. అతనికి ఏ విధముగానూ స్వస్థత రాలేదు. కావున యాకోబు 5:14 బైబిల్ గ్రంథముల నుంచి తీసివేయమని చెప్తా ఉన్నాడు. అది బైబిల్లో ఉంచుట సరికాదటండి. బైబిల్ ఉంచుట, అబ్బా గొప్పగా చదివి ఎడుతున్నాం, బాగా బైబిల్ పండితుడేమో. ఆది కడిగి ప్రకటన గ్రంథం దాకా ఏమయ్యాడు, బాగా చదివేసి ఉంటాడు పాపం కదండి. ఆ వాగ్దానం బైబిల్లో ఉంచుట సరికాదు. మానవ జాతికి ఇంకా స్వస్థ ఎలా అవుతుంది? మరి దేవుడు నూనెని ఎందుకు వాడుతున్నాడు? రోగికి కాపరికి మధ్యన పరిశుద్ధాత్మను నూనెని ఎందుకు ఉంచాడు? స్వస్థత కొరకు ఉంచాడు. అది బైబిల్లో ఉంచడం సరికాదు. మీరు ఏ అడవులో రాయించారో త్వరగా దాన్ని తీసేయండి. ఆయన అడవులో రాస్తాడా? ఆయనకి అడవులు ఉంటాయా? ఆయనకి గందరగోళాలు ఉంటాయా? ఆయన ఉక్కిరి బిక్కిరిలు ఉంటాయి ఆయనకి. ఈడు ఏర్పరచుకున్నాడు. ఈ అడావిడి, ఈ ఉక్కిరి బిక్కిరి, ఈ గందరగోళంలో మునిగిపోతుంది లోకం. సమాధానంగా పడుకున్న ఒక రాత్రి లేదు లోకానికి. నిద్రని ప్రేమిస్తాను. రాత్రి సమయంలో నేను బాగా ప్రేమిస్తాను. ఎందుకంటే నిద్ర సమయం. మనం నిశాచర జీవులమా? రాత్రి దెయ్యాలే తిరుగుతామా? ఓ అంటాను. ఏమండి నిశాచరులమో మనం?
ఆమెన్. హల్లెలూయా. రాత్రి నువ్వు 6-7 గంటలు సుఖంగా నిద్రపోవాలి. అర్థమవుతుందా? ఏమంటున్నాడు ఇతను? దేవుడు తన వాక్యమును లేదా వాగ్దానమును నిలబెట్టుకున్నట్లో విఫలమయ్యాడని చెప్తున్నాడు దేవునితో. అయ్యా, మీరు మీ వాక్యమును నిలబెట్టుటలో వాగ్దానము మీరు విఫలయ్యారు. న్యాయాధిపతినండి. అసలు అంతా చదివి పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించుకుని నాలాగే తెల్లని జుట్టుతో అక్కడ ఉన్నాడు అతను. ఏమంటున్నాడు? ఈ వాక్యమును నిలబెట్టడంలో మీరు, ఈ వాగ్దానమును నిలబెట్టడంలో మీరు విఫలమయ్యారు. అంటే అతను ప్రార్థించిన స్వస్థత రానంత మాత్రాన ఆ దేవుడు విఫలమైపోయాడా? ఆ వాక్యం తీసేసి పక్కనెట్టారమ్మా? అలా ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ అదే ఉందండి. రెడీమేడ్ క్రైస్తవులు అండి. అదేంటో బలబలపడం, తయారైపోయి వచ్చేయడం, వెళ్ళిపోవడం, హాయ్ హాయ్ అంతే, చేయగలి తీసుకోవడం అంతే, బైబిల్ పట్టుని వెళ్ళిపోవడం, బ్యాగ్ని పెట్టి హ్యాండ్ పెట్టడం అయిపోయిందండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం, ఆ లోకంలో మునిగిపోవడం. ఆదివారం వస్తే గుళ్ళో మునిగిపోతావు, ఇది ఏమన్నా లోకంలో మునిగిపోతావు, బయటికి వెళ్తే ఏ రోడ్లో మునిగిపోతావు. ఇలా అంతా మునిగిపోవడమే. అలాంటి టైంలో వస్తున్నాడు ఆయన. ఏ టైంలో వస్తాడా? లోకమంతా పరిశుద్ధతలో మునిగి వెళ్తున్నప్పుడు వస్తున్నాడా? నోవాకాలంలో అలాంటి టైంలో వచ్చాడా? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి అలాంటి టైంలో వచ్చాడైనా. ఇప్పుడు ఎలాంటి టైంలో వస్తాడు మీకు అర్థమైంది కదా. తీసేస్తావు, కలిపేస్తావు, ఏదో చెప్పేస్తావు, బిషప్ అయిపోతావు. బిషప్ కొరకు, బిషప్ అనే మాట గల్లద్దు. బిషప్ ఎందుకు అవుతాడు? బిరుదు. ఎన్ని బిరుదులు? ఒక ఆయనకి 7 బిరుదులు లెక్కెట్టాను. ఒక ఆయన పేరు ముందు పేరు వెనకాల ఎన్ని బిరుదులు లెక్కెట్టాను? భూమి మీద లేడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఎన్ని బిరుదులండి? అయ్యో, బిరుదులు ఏమి లేవు. ఉద్యోగాలు ఉన్నాయి, 5 ఉద్యోగం. ఏదో ఉద్యోగం చేసుకో. ఆవిడ అడిగింది నన్ను అక్కడ నిలబడితే. ఒక వైట్ షర్ట్ ఉంది నాకు, అది వేసుకుని వెళ్ళాను. అది వేసుకుని వెళ్ళినప్పుడు మనకు గౌరవం పెరుగుతుంది. మీ ఉద్యోగం ఏంటి బాబు, ఇంకా ఎంతకాలాన్ని రిటైర్ అవుతావు? రిటైర్మెంట్ ఉండదమ్మా, చనిపోయేదాకా చేసి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు అన్న. అలాగండి, రిటైర్మెంట్ లేదన్నమాట. లేదమ్మా, అలాంటి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు అన్న. మరేమో ఎవరు రిటైర్మెంట్ ఉందా? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమున్నాయా? ఎవ్రీడే బెనిఫిట్, ఎవ్రీ వీక్ బెనిఫిట్, ఎవ్రీ మంత్ బెనిఫిట్. ఇంకేంటి ఏవయ్యా? రిటైర్మెంట్ ఉందా? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయా? పిఎఫ్ ఉందా? వీళ్ళ అల్లుళ్ళకి ఈఎస్ఐ ఉందా? చెప్పండి. మంత్లీ పెన్షన్ ఉందా? నేను వెళ్ళిపోయిన తర్వాత నా భార్యకి పెన్షన్ ఉందా? చెప్పండి బాబు. మరి ఎలా బతకాలి? హౌ వీ కెన్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్? ఎలా బతకాలి మీ భూమి? మేము యెహోవా ఈరే. అబ్రహాము అదే చెప్పాడు. అక్కడ ఏ గొర్రె పొట్టేలు లేదు. అక్కడ దేవుడు ఎవ్వరికి తన అర్పణ తానే చూసుకుంటాడు. తన ప్రజల యోగక్షేమములు తానే చూసుకుని విచారిస్తాడు. ఏలి వదలని దేవుడు అన్నాడు. అంత ప్రవక్త కనుక వదలలేదేమోనను. కానీ అంతకన్నా అదే ఏలియా, చిన్న ఏలియాలు కూడా దేవుడేమి విడిచిపెట్టాడు. అయ్యాల ఒక్కడే ఏలియా, ఇవాళ కోట్ల కొద్ది ఏలియాలు, స్త్రీ పురుషులు ఏలియాలు అయ్యి ఉన్నారు. అంటే అదే అగ్నిని వారు స్వీకరించారు. ద సేమ్ ఫైర్. నిలబడి 4 మాటలు, మామూలు విషయం ఇదేమన్నా. వారం అంతా ఏడిస్తే వర్తమానం వస్తుంది. రాత్రి 9 దాకా వర్తమానం దొరకలేదు నాకు. మీరు నమ్మితే నమ్మని లేకపోలేదు. రాత్రి 9:17 మెసేజ్. అప్పుడు దాన్ని 12:30 దాకా దాంతో కూర్చున్నాను నేను. నేను మాట్లాడండి, వారం అంతా చదువుతానండి. 100 మంది తిరిగి నువ్వే పాటిస్తావు, 100 మంది తిరిగి సంఘానికి నువ్వే ప్రార్థిస్తావు. కాపరి అంటే సంఘముతోనే వాడు అంటికట్టు, గొర్రెకి తాను అంటికట్టపడాలి. ఈ గొర్రెని ఈ చెత్త, ఈ గొర్రె ఈ చెత్తని దాని గొర్రెలతో వెళ్తూ ఉంటాడు. అర్థమైందా?
వస్తుంది? అది సేవకుల చదువు కూడా పిలవట్లేదు, వదిలేశారులే. వదిలేయాలి కూడానే, నాలుంటాడు ఎందుకు? ఎందుకండి వాళ్ళకి గౌరవం లేదు. అక్కడ డబ్బును ఒకలాగా, డబ్బులు లేని ఒకలాగా. అసలు విషయారు మనిషిని చూస్తేనే. నాకు ఏ గతి లేనట్టు వెళ్ళి నీకు వందనాలని చెప్పనా నేను? చెప్పండి. అది దేవుని వాక్యమైన నేను స్వస్థత పొందుకుని ఉండేవాడును. ఏమన్నాడు? దేవుడు రాసిన వాక్యాన్ని దేవునిది కాదనే చెప్తున్నాడు. అంతటి వితండవాదాన్ని బోన్లో వ్యక్తపరుస్తున్నాడు దేవుని ఎదుట. అది దేవుని వాక్యము కాదు, అది దేవుని వాక్యమైనచో నేను స్వస్థపడి ఉండేది వాడను. అది అలా ఉంటుంది. నామకార్థ క్రైస్తవులు, సంఘశాఖ క్రైస్తవులతో ఆ రీతిగా ఉంటుంది. 3 రకముల విశ్వాసాలను వర్తమానం మనం విన్నాం. మనం అందులో నిజమైన విశ్వాసి, ఇతర అవిశ్వాసులు ఉన్నారు, ఒక వేషధారి అవిశ్వాసి ఉన్నారు. అది ఎక్కడ దేవుడు ఖచ్చితంగా చెప్పుకొచ్చాడు. అక్కడ లేఖనానుసారంగా వర్తమానం చెప్పాడు దేవుడు. అక్కడ ఇక్కడ నేర విచారణ జరుగుతుంది. కావున యాకోబులో బైబిల్ ఉంటుంది సరికాదు, దేవుడు తన వాక్యమును నిలబడి విఫలమాయను, అది దేవుని వాక్యమైన స్వస్థత పొందుకుందును. అసహనపరుడు గోన్లో. అసహనపరుడు ఏంటంటే ఒక అవిటివాడట. లేఖనాల్లో అవిటివారు, గుడ్డివారు స్వస్థత పొందుకున్నారని రాయబడింది. పైగా దేవాలయంలో యోహాను పేతురు వెళ్ళిన సందర్భాల్లో వాడు లేచి బాగా గంతులు వేసాడని రాయబడి. అది చదివాడట. సహనం లేనివాడు. ఎవడు? సహనం అనే ఫలము తనలో లేనివాడు అసహనపరుడు. ఎవరు? పైగా ఎవడతను? అవిటివాడు. మరి ఆ వాగ్దానం చూసి అతనికి ఏమైంది? అతని కుంటితనం పోలేదు. దర్బార్ మీటింగ్లో ఏమైంది? ప్రవక్త చేసేది ట్రక్కులు వెళ్ళాయి, స్ట్రక్చర్ల మీద వచ్చారు. చేతికర్రలన్నీ ఏం చేశారు? ట్రక్కుల్లో వెళ్ళడం ఎక్కడైనా చూసావా? ఈ 7 సంఘ కాలాల్లో ఏ ప్రవక్త అయినా అలా చేయలేదో. నడుచుకుంటూ వెళ్ళిపోయారు కవాతు చేస్తూ. వాళ్ళంతా ట్రైబ్స్ ఉన్నారు, అందులో గిరిజనులు. ఆఫ్రికా అంతా కూడా ఆటవిక జాతులు ఎక్కువ ఉంటాయి, నాగరికులు తక్కువ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య నాగరికులు అవుతున్నారు. సరే, అర్థమవుతుందా? స్వస్థత కలగలేదా ఈ కాలంలో, ఈ యుగంలో, ఈ ఆధునిక నవనాగరికత కాలంలో స్వస్థత కలగలేదా? దర్బార్ మీటింగ్లో కలగలేదా? ఈ అవిటి వాడికంట ఆ వాగ్దానం ఇతని పట్ల నెరవేరలేదట. వాగ్దానం ఒక కోతులాంటి వాడిని తీసుకొచ్చారు దర్బార్ మీటింగ్లో. ఆడి మెడకు తాడేసి ఉంచారు. అతడు కోతులాగానే గెంతుతున్నాడు, ఇలా చేస్తున్నాడు. ప్రవక్త చూశాడు, అతడు మానవుడు అన్నాడు. అదేమన్నాడు? అతడు మానవుడు. అయ్యో ఇలా. కానీ అతనిలో దురాత్మ ప్రార్థించగా మామూలు అయ్యాడు. ప్రార్థించక ఏమయ్యాడు? ఆ మెడలో తాడు తీసి అతన్ని కోతులాగా ఆడించొద్దు అన్నాడు. అతడు మనిషి అయ్యాడు. మనిషి అయ్యి తన వారిని అతడు గుర్తించాడు. అలాగా గెంటడం, ఎగురడం, పాడడం ఆగిపోయాయి. ఎవరు ప్రార్థించారు? అక్కడ ఏ లేఖనమో అక్కడ నెరవేరింది. మరి ఈ అసహనపరుడికి స్వస్థత, అసలు స్వస్థత లేదని. ఏమండి, నేను ఒక మాట చెప్తాను. చాలా సంఘాల్లో స్వస్థతలను నమ్మరు, కళలను, మనం ఇచ్చిన 3 సాక్ష్యములను. సాక్ష్యం లేకుండా సంఘం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. అర్థమవుతుందా? స్వస్థత లేకుండా సంఘం ఉంటుందా? కళలు లేకుండా దేవుడి మీతో మాట్లాడుకుంటూ మనం జీవించగలమా? ఈ 3 లేకుండా సంఘం అది. ఈ అసహనపరుడు అబ్బో కుంటివాడట పాపం. ఏ రోగిష్టి కాదాడు, కుంటివాడు. ఇలా కుంటి తేల్తాడు అనమాట. నాకెందుకు నా కుంటితనము సరి చేయబడలేదు? ఎందుకు ఆ లేఖనములు అక్కడ అలా రాయబడ్డాయి? ఎందుకు కుంటివారు లేడి వెళ్ళి గంతులేస్తారని రాయబడింది? పేతురు యోహానులు మరి ఎందుకు ఆ కుంటివాడిని స్వస్థపరిచారు? వెండి బంగారాలు మా ఎత్తులు ఏమన్నారు? మా దగ్గర మనీ లేదురా అబ్బాయి, ఒకటి ఉందన్నారు. ఏంటి అన్నాడు? యేసుక్రీస్తు నామము అన్నాడు. అదేంటి అని అడిగాడు. సరే, ఆ నామములో నీకు ప్రార్థన చేస్తామని అడిగాడు. ప్రార్థన చేయమన్నాడు. చేసిన అన్నవాడు పోలేవాది
ముష్టివాడు ఎప్పుడు ఏదైనా వేస్తాడని ఎదురు చూస్తాడు. అంతేనా? నేను నిజం చెప్పారా లేదా? మా దగ్గర ఏమీ లేవన్నారు వాళ్ళు అంగీలు వేసుకుని వస్తున్నారు దేవాలయానికి. మా దగ్గర ఏమియో నిజమరా, మా దగ్గర ఏమీ, కానీ మా దగ్గర ఒకటి ఉంది. ఆ ఉన్నదే అతనికి ఇచ్చారు. దెబ్బ ఎగురుతో గొంతులు ఇచ్చాడు. అతని వైకల్యమో ఏమైనా హల్లెలూయా. నాటికి నేటికి అది నెరవేరుతూనే ఉంది. అమ్మ ఇంకా చాలా ఉంది. అది ఎంతండి బాబు టైం ఎంత? మార్కు సువార్త 11వ అధ్యాయము 23-24 వచనాలు తీసేయమంటున్నాడు. ఈ కొంచెం చెప్పి నేను ముగించేస్తాను. ఇదేమో అవుతుంది 3 మెసేజ్లు ఇది ఉంది. 23 ఆమేన్. అదే వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చాలు. కనికి కలగలేదు, కనికి నమ్మట్లేదు. కొండను చూసి పడవేయబడదు, చెట్టును చూసి వేళతో పెగలించబడి పడవేయబడదు. సంజయించిగా ప్రార్థిస్తే రెండూ జరిగిపోవను. కనుక నేను ప్రార్థించాడే జరగలేదు, తన అవిటితనము పోలేదు. కనుకనే ఆ లేఖనం అందులో తీసేయమంటున్నాడు. సాతాను ముగ్గురు పక్షంగా వాదించున్నాడంట. సాతాను ముగ్గురు పక్షంగా నిలబడ్డాడు, లోకం పక్షముగా నిలబడ్డాడు. రాత్రి మెసేజ్ కొంత తీసుకుంటాం. దేవుని చిత్తం అయితే వచ్చే వారం కూడా నేను ఒక మెసేజ్ తీసుకోవాలి. లేకపోతే ఇది కంప్లీట్ కాకపోతే మీకు ఇది అవగాహన అవ్వదు. 1, 2, 3 ఉండొచ్చు అని నా యొక్క అభిప్రాయం. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఏమన్నాడు? సాతాను ఎవరి పక్షంగా వాడుతున్నాడు? ఇలా రాయబడిందని అంటారు, అలా రాయబడిందని అంటారు. మరి ఈ రాయబడింది మా పక్షముగా ఏమైంది? ఇలా అలా రాయబడింది మా పక్షముగా ఏమీ అవ్వలేదు. ఏమియో అవి అక్కడే ఉన్నాయి, అక్కడే రాయబడి ఉన్నాయి. కానీ నమ్ముట లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం లేని చోట ఏ కార్యం జరగదు. ఈవెన్ మనకు కూడా జరగదు విశ్వాసం లేకపోతే. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి, స్వస్థత పొందాలి. అది స్వస్థత వాగ్దానం చెప్పింది, అది దైవికమైంది, అది ఈ లోక సంబంధమైంది కాదు. కాబట్టి ఏమంటున్నాడు సాతానీల పక్షముగా? ఇలా రాయబడింది అన్నారు, ఇలా రాయబడింది అన్నారు, అలా రాయబడింది అన్నారు. ఏమైంది వాగ్దానము? నా ముగ్గురు పక్షముగా, నా సాక్షుల పక్షముగా అది నెరవేరలేదు. అవి అందులో ఉన్నట న్యాయమా అని అడుగుతున్నాడు. ఓకే ఇదిగో ఇలాంటి చెక్క సుత్తు ఉంటుంది. ఏ సుత్తది? ఏం చేస్తాడు ధర్మాధిపతి, న్యాయాధిపతి? ఏం చేస్తాడు? రాడా కాస్త ఆగు. మొదటి అవకాశం వాళ్ళకి ఇచ్చారు. రెండో అవకాశం పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు దేవుని చిత్తపతి రాత్రికి. కొంచెం సేపు ఏనండి, దీన్ని ఇంకా వదలను నేను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, మరియు నా వాదన కోర్టు గ్రహించాలని కోరుతున్నాడు. నా వాదన కోర్టు గ్రహించాలి, నా వాదన కోర్టు అంగీకరించాలి, లేదా దీన్ని గ్రహించాలి, అర్థం చేసుకోవాలని అతను వాదిస్తున్నాడు. ఒక లాయర్ ఉండేవాడు ఇండియాలో, నాని పాల్కివాల. ఎలాంటి కేసు నుంచి లక్షలు అడుగుతాడు, ముందే ఒప్పందం 50 లక్షలు అవుతుందంటే గెలుచుకుని వచ్చేస్తాడు. అందువల్ల లేడు ఇప్పుడు ఆయన. అతనంటే వణికే ప్రధానులకి, ముఖ్యమంత్రులకి, అందరికీ. అతను ప్రైవేట్ లాయరు. ఏ లాయర్ అతను? ఏం పేరు అతను? మర్చిపోయారు అప్పుడు. నాని పాల్కివాలా. పాల్కే కాదు, ఏమైంది అతను కేసు తమిళ బంధించేసేయరు. న్యాయమూర్తినే లెక్కలేనన్ని ఇచ్చేస్తాడు. ఆ విధంగా ఆయన వాదించగలడు. అంటే ప్రముఖ న్యాయవాది అని అంటాం అంతే.
అంతేనండి. రామ్ జత్మాల్ అని అతను కూడా అలాంటి వాడు. ఇందిరాగాంధీ సిక్కు ఉగ్రవాదుల పక్షంగా వాదించాడు. ఉగ్రవాదులు ఇందిరాగాంధీని కాల్చలేదని వాదించాడు అతను. నమ్ముతావా? నమ్ముతావా? నేను 10th క్లాస్ చదువుతున్నాను ఇప్పుడు. నమ్ముతావా? ఎవరు చంపేశారండి లోకం దేశమో? అదే ఎలా వాదిస్తున్నాడా పక్షముగా? ఎంత భయం అవుతుంది? ప్రభుత్వం తను ఏమైనా చేస్తుందని భయం ఉందా అతనికి? అవతల వ్యక్తికి ఉగ్రవాదులు దాన్ని ఏమైనా చేస్తారని అవతల వ్యక్తికి భయం లేదు, యువతల వ్యక్తికి భయం లేదు. సాతానికి ఇక్కడ భయం లేదు, సాక్షి వచ్చేవారికి భయం లేదు, సాతానికి భయం లేదు. అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం ద్వారా నిజ విశ్వాసులు ఓడిపోవచ్చున్నారు. దేవుని యొక్క వాక్యం ద్వారా నిజ విశ్వాసులు, తప్పు మాట ఇది, నిజ విశ్వాసులు ఓడిపోరు. నేను ఏదంటే అదే పులుసు పెట్టేస్తావా, కామెంట్ అవుతావా? నేను బయట పెట్టేవాడు దాంట్లో చూసుకోండి, బ్రాహ్మణ కుర్రాడు అటు రాస్తుంటే పులుసు పెడితే, ఇంటి పెడితే, కామ పెడితే నేను ఏదంటే అది మీరు అనేస్తున్నారు. నిజ విశ్వాసులు దేవుని వాక్యం పట్ల ఓడిపోతున్నారనే మాట పలికితే ఓడిపోతున్నారు అన్నారు. మీరు ఆగేవా? సాతాను తన కేసును వాదించుచు దృఢపరుచుచు గట్టిగా రుజువు చేస్తున్నాడు. అలా రుజువు చేస్తూ కోర్టు యొక్క దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మీ ఎంత అడవ చేస్తా తెలుసండి లాయర్లు, ఎవరా అంతే. కానీ జడ్జి చాలా అనుభవజ్ఞులు కనుక కూర్చుని ఇరువురిది చక్కగా వింటాడు, విని రాసుకుంటాడు. ఎక్కడెక్కడ ఉన్నాయని ఇరువురిది రాస్తాడు. చాలా అందుకని ఎక్కువ టైం తీసుకుంటారు. ఒక వ్యక్తికి ఊరికి ఉరి శిక్ష విధించలేడు, ఒక నిర్దోషిని అకారణంగా చంపలేడు. కానీ ఎంతో ఆలోచిస్తాను న్యాయమూర్తి, వాది కాదు న్యాయమూర్తి. అబ్బో, ఒక ప్రాణమును మరి అకారణంగా తీయడానికి ఎంత మాత్రమో. హల్లెలూయా. అందుకని దానికి అంత టైం పడుతుంది. ఒక భూమి అంతే, ఒక భూలావాదేవి, ఒక హత్య కేసు, అందుకని ఎక్కువ టైం తీసుకుంటారు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. కానీ కోర్టు యొక్క దృష్టిని ఆకర్షించేలా మాట్లాడుతున్నాడు అతను, సాతాను. అవునా? తోటి న్యాయవాదులను, ఇతరులను, న్యాయమూర్తిని ఆకర్షించేలాగా తన వాదన ఇది తీయాలి, అది తీయాలి, ఇది తీయాలి, ఇది సరికాదు, ఇది సరికాదు, అది సరికాదు, ఇది మార్చాలి, అది మార్చాలి. కోర్టు యొక్క దృష్టిని ఆకర్షించడానికి శతవిధా ప్రయత్నిస్తున్నాడు అతను. అలాగే పేర్లు వస్తాయి కోర్టులో. న్యాయవాదులకి పేర్లు ఎలా వస్తాయి? దాని ఆ కోర్టు తీసుకుని మాట్లాడతాడు. అనర్గళంగా మాట్లాడితే అతను లాయర్ అయిపోతాడు, పేరున్న లాయర్ అయిపోతాడు. ఎప్పుడు చదువుతూ ఉండాలి వాళ్ళు. ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు, రాజ్యాంగాన్ని ఎప్పుడు చదువుతూ ఉండాలి. అబ్బో, చాలా సంగతులు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుకనే నమ్మవారికి సమస్తం సాధ్యమని ఈ దేవుడు చెప్పుచున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? నమ్మవారికి సమస్తం సాధ్యమని ఈ దేవుడే చెప్తున్నాడు. మేము నమ్మాం, మాకు సాధ్యం అవ్వలేదు. అది అతని వాదన. మేము నమ్మేమో, ఎలా నమ్మావు, ఎలా ప్రార్థించావు, ఎలా విశ్వాసం ఉంచావు, అసలు అది ఎందుకు జరగలేదు? స్వస్థతకి కాల పరిధి లేదు, కాల వ్యవధి లేదు. నువ్వు ప్రార్థించావు, నువ్వు స్వస్థపడ్డావు, వెళ్ళిపో, అంతే. అక్కడితో ఓవర్. దట్ ఈస్. నువ్వు యాజకుని చేత ప్రార్థన చేసుకున్నా, నీకు నువ్వుగా ప్రార్థించుకున్నా, నువ్వు స్వస్థతను పొందావు. దానికి ఒక కాల పరిధి వ్యవధి లేదు, వెంటనే జరగవు. గుడివాడికి ఎక్కడ జరిగింది స్వస్థ? మంగళ శాపం. సార్ మంగళంటే ఎగురు కొనిపిస్తాడటండి. కళ్ళు వచ్చేసారా చూసుకో అన్నాడు. ఎగురు కంది కళ్ళు
ఎగురి గంతేసాడు. అయ్యి బాబాయ్ ఏదో జరిగిపోయింది. నేను అనలేదా నీతో, నేను స్వస్థపడ్డానా అని అన్నానా? కనపడకుండా గుడ్డివాడిగా వచ్చి ఏది మెట్టు ఏది అని చెప్తున్నాడు. మరి ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయావు, స్వస్థపడిపోయానని ఊరంతా చాటేస్తున్నావు, ఇంకా గుడ్డివాడిగా ఎందుకు నడిచి వస్తున్నావు అని అడిగాడు. నేను స్వస్థపడ్డానయ్యా, నేను చూస్తాను, నేను స్వస్థపడ్డాను, దాంట్లో నాకు ఏ విధమైన అనుమానం లేదు. సరే అలా సగం గడ్డం గీసాక మిగతా గడ్డం గీయకుండా వాడు ఏమయ్యాడు? అర్థమైందా? జరిగిందా లేదా? హల్లెలూయా. ఇంకను అదే ప్రార్థన మీద, అదే వాక్యం మీద, దేవుడు వెలువచ్చిన వాగ్దానం మీద అతడు నమ్మకం ఉంచి విశ్వాసంతో ఎదురు చూశాడు. అందువల్ల ఏమయ్యాడు? కన్నులను పొందుకున్నాడు. బతమయ్య ఎలా పొందుకున్నాడు కన్ను? వాగ్దానాన్ని ఏం చేశాడు? వస్తాడు మెస్సయ్య, తెస్తాడు అని ఒక స్వస్థతను తెస్తాడు. అర్థమవుతుందా? సృష్టికర్తను ఆపిన వాడు అతను. సృష్టిని కాదు ఆపుతా, పొలికేక వేసిన పొలికేకలని తెచ్చాడు. పెద్ద పొలికేక, దావీదు కుమారుడా అన్నాడు. అంతే, ఆ స్వరం పరిగెత్తింది ఆయన దగ్గరికి. ఎవరు నన్ను పిలుస్తున్నారు? శిష్యులు వచ్చి తిట్టి గద్దించి, ఎందుకు ఆయన పిలుస్తావు? ఆయన అల్లది కానీ ఆడే. ఎవరు స్వస్థపరిచారు? యేసు కాదు, లేఖనము కూడా కాదు, అతని విశ్వాసం. నమ్మిన వాక్యం అతను ఏం చేసింది? అంతేనా? హల్లెలూయా. నీకు ఏం చేయాలి అని అడుగుతున్నాడు అతను. ఆయన ఆ మహా దేవుడు అక్కడే, నీకు నేను ఏం చేయాలయ్యా? నిన్ను ఏమండి, మీకు ఒక విషయం, లోకము చూసి కన్నులేమని అడిగాడా? ఈ మెలమెలలు తలతల మెరుపులు కురుపులని చూడాలి, చక్కగా ఈ లోకాన్ని చూడాలి, ఆమె మెడలో నగలు చూడాలి, ఆమె కట్టిన ఇల్లు చూడాలి, ఆ ప్రవేశానికి వెళ్ళాలని కోరుకున్నాడా? చెప్పండి. లోకముని చూసి కన్నులేవు అని అన్నాడా? ఈ అందమైన లోకమైన పాడుతున్నారయ్యా. ఒక్కసారి ఆ సెలయేళ్ళు, ఆ కిలకిలలు, ఇవన్నీ చూడాలని అన్నాడా? నిన్ను చూచు కన్నులు, ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ, నీకోసం నిరీక్షిస్తున్నాను నేను. ఐ వాంట్ సీ యూ, నిన్ను చూడాలని ఉంది. అయితే చూడా, ఒకటే మాట, అయితే చూడు. పని జరిగిపోయింది. ఇక ఈ ముసలాయనికి మంగళకొట్లో జరిగింది పని. ఏమండి అంతేనా? చమత్కారంగా మాట్లాడలేదు, అలా ఉంటాయన్నమాట. కానీ ఇతనికే ఆయన ఎదురుకుండా జరిగింది. ఇది మంగళానికి ఆయన లేకుండా ఈ మంగళ షాపులో జరిగింది ఇతనికి. నీకు ఎక్కడైనా స్వస్థత తేవచ్చు. వీళ్ళు ముగ్గురు ఇతనితో కలిపి నలుగురు ఏమని న్యాయాధిపతి ఎదుట వాదిస్తున్నారు. వీళ్ళు తీసేయి, వాక్యమునో లేఖనమునో నమ్మదగినదిగా లేదు. వాళ్ళు నమ్మారు, ఇవాళ సంఘం నమ్ముతోంది, సంఘశాఖ నమ్మదు, లోకము నమ్మదు, యూదుడు ఆయన నమ్మడు. నమ్మవారికి సమస్యమునో చెప్పలేదండి మరి. హల్లెలూయా. చక్కని కోర్టు హాల్లో ఉన్నాం మనం. ఎలా ప్రేక్షకుల మధ్యన కూర్చొని వాదోపవాదాలు మనము వింటూ ఉన్నాం. మనం ఒక పక్కన దేవుడు, ఒక పక్కన పరిశుద్ధాత్మ, ఒక పక్కన దురాత్మ, మధ్యలో దేవుడు, ఒక పక్కనే అవిశ్వాసపు బృందం, ఒక పక్కనే విశ్వాసుల బృందము, ఓ పక్కనే లెక్కలేనంత అన్య ప్రేక్షకులు. కోర్టు అంటే మామూలు విషయం ఉండదండి. అది తాడోపేటండి, అది చాలా డేంజర్ అండి కోర్టు అంటే. తెలుసా మీకు సంగతే? హల్లెలూయా. మానవులకి శిక్ష విధించుకుంటారు అక్కడ, కానీ ఈ కోర్టు వేరు. దేవుడే మనిషికి శిక్ష విధించేవాడుగా ఉన్నాడు, శిక్ష నుంచి తప్పించేవాడుగా కూడా ఉన్నాడు. ఒకే వ్యక్తి, ఒకే వాక్యం ఒక వ్యక్తిని చంపేస్తుంది, ఒక వ్యక్తిని రక్షిస్తుంది. హల్లెలూయా. నమ్మవారి సమస్య దేవుడు చెప్పాడు కనుకనే ఆ వాక్యం సాక్షులుగా ఉన్నాం. మేము నమ్మి మోసపోయాం. పాపం ఎంత అయిపోయాం నమ్మి. అయ్యో, బంగారం అని పుత్తడాన్ని ఇచ్చేసాడు అనమాట. పుత్తడు అనుకున్నారు వాళ్ళు, తీరచూతి ఎత్తటే. రెండు ఒకేలా మెరుతున్నాయి. కంచు మోగినప్పుడు కనకమ్మరు మోగునా? పాపం నమ్మి మోసపోయారంటండి వాగ్దానాన్ని, వాక్యాన్ని. పాపం వీళ్ళు ఎంత మంచివాడో ఆ నలుగురు బ్యాచి. ఏమండి
సాక్ష్యాలు ఇచ్చేసారు. వాక్యాన్ని తీసేయమంటారు, వాగ్దాన్ని తీసేయమంటారు, బైబిల్ తీసేయమంటారు. చివరికి వెళ్ళు చెప్తాను నేను అది కూడా. చివరిలో రాత్రి వర్తమానంలో మనందరం జమ అయితే నేను చెప్తాను రాత్రి వర్తమానం. ఆమేన్, హల్లెలూయా. నమ్మవారికి అతడు బలమైన వాదనలు వినిపించున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచి ఆయనను అని అన్నాడండి. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచాడని మీలో ఎవరైనా చూశారా అని అడుగుతున్నాడండి. చూడలేదండి, చూశారు. మా వీళ్ళందరూ వెళ్ళలేదా? ఇప్పుడు వాక్యం చదివారు కదా, మొట్టమొదటి చదివిన వాక్యంలో ఎంతమంది చూశారు మీకు తెలుసండి? లెక్కలేనంత మంది చూశారు. వాళ్ళు చూశారు, శిష్యులు చూశారు. శిష్యుల మధ్యన ప్రత్యక్షమయ్యాడు. 40 మంది మధ్యన ఆరోహణం అయ్యాడు. ఇవన్నీ ఏంటి? అది పునరుద్ధానం ఇక రుజువు కాదా? మీలో ఎవరైనా చూశారా ఆయన ఈ రోజు అలా అడుగుతున్నారండి. నేను చూశానండి ఆయన్ని. చూడడం కదా మాట్లాడాను, ఒకసారి కదా 100 సార్లు. లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోతుంది లోకంలోకి. ఎప్పుడో లోకంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తాను? ఒక లోకస్తుని వల్లే జీవిస్తాను. అర్థమవుతుందండి? పునరుద్ధానమును చూసిన వాడను, జన్మను చూసిన వాడను. ఎన్నో ఉన్నాయి మన అది అన్నీ. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పడానికి నేను ఇష్టపడను. ఇప్పుడు అర్థమవుతుందా? ఆయన పునరుద్ధానమును ఎవరైనా చూశారా అని అడుగుతున్నాడు అతను. నువ్వు చూసావా? మేము చూడలేదండి. అందులో రాయించుకున్నారు వాళ్ళు ఆయన లేచాడని చెప్పి. చూసిరా ఆయన మొలకిరీటం ఎక్కడ పెట్టబడిందని అడుగుతున్నాడు అండి. అది ఉంటుందా? ఆయన శరీరం మచ్చ ఎవరైనా చూసారా? ఆయన పునరుద్ధానం చూసారా? ఆ మొలకిరీటం ఎక్కడ పెట్టబడింది? ఆ వస్త్రాలు పంచుకున్న వాళ్ళు ఎవరో? ఇలాంటి వాటికి సమాధానం దొరుకుతాయి. అక్కడ రాయబడింది, అది నమ్మాలి. అంతేనా? ఈ దేశము మనుషుల నిమిత్తం చట్టం చేస్తుంది. ఆ చట్టాన్ని నువ్వు దాన్ని గౌరవించాలి, అంతే. ఆ వాక్యాన్ని గౌరవించి నమ్మాలి నువ్వు. మళ్ళీ కిరీటం ఎక్కడ ఉందంటే అది ఎప్పుడో అయిపోతుంది. అది ఉంటుందండి. పచ్చిది పెట్టారు, ఎండింది ఏమైంది? వర్షానికి వాటికి ఆ సిలువ మీద తీసిన తర్వాత కర్రలు అక్కడే ఉన్నాయి. అది ఆ మొలకిరీటం కూడా అక్కడ పడేసారు. ఆ జోళ్ళు కూడా ఆ అంగీలు పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. సరే, అది అర్థమవుతుంది. అవి ఉంటాయా? ఆ సిలువ ఎక్కడ, మొలకిరీటం ఎక్కడ, ఎక్కడ, జోళ్ళు ఎక్కడంటే ఎక్కడ తెచ్చి పెడతారు వీడికి? పునరుద్ధానాన్ని వాళ్ళని నువ్వు చూసావా? మీరు ఎవరైనా చూశారని ఆ సభామహంగా అడుగుతున్నా. మేము ఎవరు చూడలేదు. దేవుడు పరిశుద్ధాత్మ విశ్వాసులు తెల్లబోతారని ఉద్దేశం. ఏమి తెల్లబోరు, వాడే తెల్లబోతాడు. చివరి దేవుడి స్తోత్రములు కలుగునాక. హల్లెలూయా. ఆ గాయములు ఎక్కడ అని అతడు ఏమనంటే ఎబ్రీ 13:8 మీద నేరారోపణ చేస్తున్నాడు, ముగించేస్తున్నాడు. ఎబ్రీ 13:8 మీద అతను ఏం చేస్తున్నాడు? అతడు వాక్యం మీద దాడి చేయవాడని ప్రవక్త అన్నాడు. ఏ దేని తోటలో వాక్యం మీద దాడి చేశాడని చెప్పాడు. చదవండి అది. ఆమేన్. అంతే. చూసారా? నన్ను తీసేయమంటున్నాడు. అది నమ్మదగినది కాదంట. సిలువ, ముళ్ళ కిరీటము, తొడిగిన చెప్పులు మీరు ఎవరైనా చూసారా? పునరుద్ధానం మీరు ఎవరైనా? ఆయన ఒంటి మీద మచ్చలు మీరు ఎవరైనా? అందువల్ల ఎబ్రీ 13:8 ఆ వాక్యం లేపేయండి. అది నమ్మదగినది కాలేదు. దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండడం రాయబడింది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనం లేచినప్పుడు దేవుడి వాక్యం దీవించుగాక.